ద్వాదశ రాశుల్లో నాలుగోదైన కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కూడా ఈ వారమంతా మానసికంగా ఏదో రకం తెలియని ఆందోళన, వృత్తి ఉద్యోగాల్లో తీవ్రమైన ఒత్తిడి, మనసు ఎంత ప్రశాంతంగా ఉంచుకుందాం అనుకున్నప్పటికీ కూడా ఏదో తెలియని గజిబిజి వాతావరణం తొంగి చూడటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ ప్రస్తుతం రాజ్యస్థానంలో లాభస్థానాధిపతి అయిన శుక్రుడి యొక్క సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేప్పటికీ సానుకూలమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 10 మంది దృష్టి పదంలో మీరు నిలవటం అనేది కూడా కనిపిస్తుంది. మీడియా రంగంలో ఉన్నవారికి, నటనా రంగంలో ఉన్నవారికి ఈ వారం యోగ్యదాయకమైన మార్పులు కనిపిస్తున్నాయి. అవకాశాలు చాలా వరకు సక్రమంగా వినియోగించుకోగలుగుతారు. ప్రస్తుతం పంచమాధిపతి, ఉద్యోగాధిపతి కూడా భాగ్యస్థానంలో సంచరించడం చేత కేవలం శనితో కూడటం వల్ల కొంత ఉద్యోగాల్లో ఈ రకమైన అసహన వాతావరణం ఉన్నప్పటికీ కూడా మానసికంగా మళ్ళీ ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి, వారికి సంబంధించిన ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి విఫలం కావచ్చు. ప్రేమ పెళ్లి చేసుకుందాం అనుకునే వారికైతే మాత్రం కొంతవరకు ఆశించే మంచి ఫలితాలైతే గనక చోటు చేసుకుంటున్నాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలైతే గనక దగ్గర దాకా వచ్చి ఏదో రకంగా వాయిదా పడే పరిస్థితి అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైనప్పటికీ కూడా వారు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మరి ఏదైనప్పటికీ కూడా బుద్ధికారకుడు శనితో కూడటం వల్ల బుద్ధి ఒకసారి ఉన్నట్టుగా ఒకసారి లేకపోవటం, ఒక్కోసారి మంచి తెలివి చూపించే వాళ్ళు కూడా ఉన్నట్టుండి అంత తెలివి ఏమైంది అన్నట్టుగా ప్రవర్తించటం, కొంత ఈ రకమైన పరస్పర విరుద్ధమైన మార్పులు సంభవించే పరిస్థితి కూడా కర్కాటక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ధనం విషయంలో మరీ చెప్పుకోదగిన ఇబ్బందికరమైన పరిస్థితులైతే ఏమీ కనిపించడం లేదు. అయితే ఈ వారం వీరు ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే గనక మరింత శుభ ఫలితాలు కలగడానికి కూడా ఉంటుంది. ఇక ఈ వారంలో వీరు ఎక్కువగా స్నానం చేసి నీటిలో కొద్దిగా చందనం కలిపి స్నానం చేసినట్టయితే గనక మరిన్ని శుభ ఫలితాలు చోటు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.